Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. ఏపీలో గ్రాండ్ విక్టరీ కొట్టిన చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. ఇరు రాష్ట్రాల రిలేషన్ బలపడాలని ఆకాంక్షించారు. పెండింగ్ లో ఉన్న విభజన అంశాల పరిష్కారానికి సహకరించాలని చంద్రబాబును కోరారు రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి గతంలో టీడీపీలో పనిచేశారు. చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలున్నాయి. రేవంత్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన సమయంలో ఆయనకు శుభాకాంక్షలు చెప్తూ చంద్రబాబు ట్వీట్ కూడా చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. గ్రాండ్ విక్టరీ కొట్టిన సందర్భంగా అభినందనలు తెలిపారు. మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు రేవంత్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. పెండింగ్ లో ఉన్న విభజన హామీలు సమస్యలను సహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకునేందుకు సహకరించాలని కోరారు తెలంగాణ సీఎం. గత నెల సీఎం హోదాలో తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంతో దోస్తీకి రెడీ అన్నారు. ప్రభుత్వం కొలువుదీరిన తరువాత తానే స్వయంగా వెళ్లి కలుస్తానని చెప్పారు. తొందరలోనే ఏపీ సీఎం ను కలిసి తెలంగాణను తిరుమల శ్రీవారి సేవలో భాగస్వామ్యం చేయాలని కోరుతా అన్నారు. ఏపీ తెలంగాణ మధ్య ఫ్రెండ్షిప్ ఉండాలని మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసికట్టుగా నడిచి ఇరు రాష్ట్రాల సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు పోతామని తిరుమల శ్రీవారి సాక్షిగా చెప్పారు రేవంత్. రెండు రాష్ట్రాల సత్సంబంధాలు కొనసాగాలని, రెండు రాష్ట్రాల అభివృద్ధి పదం వైపు నడవాలని, ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వము ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలన్నిటిని కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా నడిచి రెండు రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించను. ఒక సత్రం నిర్మాణము, కళ్యాణ మండపం నిర్మించి తెలంగాణ నుంచి వచ్చే భక్తులకే కాకుండా దేశం నలుమూలల నుంచి స్వామివారిని సందర్శించుకునే భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలనుకుంటుంది. తప్పకుండా తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసి ఇక్కడ స్వామివారి సేవలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలని కోరుకుంటున్నాం. జూన్ 2తో ఉమ్మడి రాజధాని ఎపిసోడ్ ముగిసింది. ఏపీ తెలంగాణ మధ్య విభజన సమస్యలు ఇంకా కొలిక్కి రాలేదు. కేంద్రం నుండి రావాల్సినవి కొన్నైతే ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు ఇంకొన్ని. నీటి పంపకాలు, విద్యుత్ సమస్యలు, బకాయిలు, ప్రాజెక్టుల ఇష్యూలు, స్కెడ్యూల్ 9, 10లో ఉన్న ఉమ్మడి ఆస్తుల పంపకాలు ఇంకా జరగలేదు. ఇద్దరు సీఎంలు కలిసి ఈ సమస్యలన్నీ పరిష్కారం చేసుకునే ఆలోచనలో ఉన్నారు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.